రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇమ్మడి గోపి గారిని హత్య చేయబడ్డాడు. వారిని చట్టపరంగా శిక్షించాలని, లేని ఎడల జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నాలు చేసి ద్రోవులను అరెస్ట్ చేసి శిక్షించాలని, వాళ్ళు ఆ హత్య అనేది ఒకరిద్దరి వల్ల కాదు, ఆయన 10 మంది ఉంటే కూడా ఆయన ఆగే మనిషి కాదు. ఎందుకంటే ఆయన ఉద్యమంలో దళంలో ఉండి పనిచేసినాడు. 30 మంది ఉంటే కూడా తప్పించుకొని ప్రాణంతో బయటపడ్డాడు ఎన్నోసార్లు. అటువంటి దాని వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ముదురాజులు రాజకీయంగా ఎదగొద్దని గత 5-6 సంవత్సరాల నుండి కూడా ఆయన మీద 2 సార్లు కూడా దాడి చేయడం జరిగింది. అదే కుట్రలో భాగంగానే ముదురాజులను రాజకీయంగా అణిచివేయడానికి ఈయన రాజకీయ హత్యగా మేము భావిస్తున్నాం. ద్రోవులను కఠినంగా శిక్షించాలని, వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేయాలని పోలీసులు ఎఫ్ఐఆర్ కానీ ఛార్జ్షీట్ కానీ వాస్తవాలు తెలుసుకొని పూర్తి సర్వేలు చేసి గ్రామాల్లో ఈ మండలంలో మొత్తం సర్వేలు చేసిన తర్వాతనే గట్టిగా ఫైల్ తయారు చేయాలని మనవి చేస్తూ, లేని ఏడల మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమం చేస్తాం. అలాగే ముదురాజులు ఎవరికి కూడా భయపడరు. ఈ హత్యలతోని మేము భయపడతారు అనుకుంటున్నారేమో. మా శక్తి ఏందో, మా ఓటు ద్వారా మా శక్తిని చూపిస్తాం. రాజకీయంగా మిమ్మల్ని మేము ఎలా ఎదుర్కోవాలో అలాగే మేము ఎదురించి చూపిస్తామని మేము హెచ్చరిస్తున్నాం.